శ్రవణం, భగవంతుడి యొక్క కథలను వినటం, శ్రవణం చేయటం. కీర్తనం, ఆ భగవంతుడి యొక్క కథలను కీర్తించడం. స్మరణం, భగవంతుడిని స్మరించడం. పాదసేవనం, ఆయన యొక్క పాదాలని స్మరిస్తూ వాటిని సేవిస్తూ ఉండటం. అర్చనం, ఆరాధన చేయటం. వందనం, భగవంతుడికి నమస్కరించడం. దాస్యం, ఆ భగవంతుడికి నేను ఒక దాసుడిని అని చెప్పి దాసభావనతో సమర్పించుకోవటం. సఖ్యం, స్నేహం చేయడం, భగవంతుడితో స్నేహం చేసి ఉద్ధరింపబడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కాబట్టి స్నేహం కూడా చేయొచ్చు. ఆత్మనివేదనం అంటే సంపూర్ణ శరణాగతిక, ఈశ్వరాయికి నీవే దిక్కు అనేటటువంటి ఒక భావనతో భగవంతుణ్ణి శరణవేయడం ఆత్మనివేదనం. ఈ విధంగా నవవిధ భక్తి మార్గాల ద్వారా జీవుడు పరమాత్మని చేరుకోవచ్చు అని చెప్పి హిందుత్వంలో ఉన్నటువంటి ఒక మౌలిక సిద్ధాంతం. ఇక 4వది కర్మ పునర్జన్మ సిద్ధాంతము. అంటే లోకంలో జీవులు అనేక జన్మ